మైనార్టీ శరణార్థులకు భారత్ ఆశ్రయం. ఇక్కడ దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మాట వింటుంది. లక్ష్యం ఎంత కఠినమైనా భారత్ సాధిస్తుంది. రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటు. ఇండియా కూటమి నేతలు రాముడిలోనే అవమానించారు. ఇండియా కూటమి నేతలు రాముడినే అవమానించారు. ఇక్కడ సిఏఏ అమలుకు కాంగ్రెస్ సమాజ్వాదీ వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో ఓటుతో ఏదైనా సాధ్యమే. యూపీలోని పిలిభిత్తులో మోడీ ఎన్నికల ప్రచారం. ఒకటి చూద్దాం. ఇక్కడ సిఏఏ అమలుకు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో ఓటుతో ఏదైనా సాధ్యమే. యూపీలోని పిలిభిత్తులో మోడీ ఎన్నికల ప్రచారం. ఓకే, ఇక్కడ ఏం చెప్పిండంటే మైనారిటీ శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. మంచి పని చేస్తున్నావు, ఇచ్చేయి. దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మాట వింటుంది. దేశం బలంగా అంటే అర్థం ఏంటంటే అదానీ అంబానీలు బలంగా ఉండాలని అర్థం. దేశం బలంగా అంటే అదానీ అంబానీలు బలంగా ఉంటే సరిపోతుందని ఆయన అనుకుంటున్నాడు. దేశం బలంగా అంటే నరేంద్ర మోడీ బీజేపీలు బలంగా ఉంటే దేశం గట్టి ఉన్నట్టు. ఇలా పేదలు అడకెత్తినా సరే, పేదలకు ఇల్లు లేకున్నా సరే, భూములు లేకున్నా సరే, అడ్డగోలుగా ధరలు పెంచి బతకనిక ఉద్యోగాలు లేకున్నా సరే, వాళ్ళకి పనులు లేకున్నా సరే, వాళ్ళు ఘోరమైన పరిస్థితిలో ఉన్నా సరే, కానీ అదానీ అంబానీలు గట్టి ఉంటే దేశం గట్టి ఉంటుంది. ఈయన కితాబు చెప్తున్నాడు, దేశం బలంగా ఉంటే ప్రపంచం మాట వింటుందంట. మరి దేశం అంటే ఏంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో చెట్టపట్టలు పట్టుకొని దేశస్తులంతా నడవవలనాయి. చెట్టపట్టలు పట్టుకొని ఎవరు నడుస్తున్నాడా? ఒకరినొకరు అనుకుంటున్నాడు. బీజేపీ వాడు ముస్లిం వాడిని అంటున్నాడు, ముస్లిం వాడు క్రైస్తవుని అంటున్నాడు. ఇద్దరు కలిసి తన్నుకొని కుమ్ములాట కార్యక్రమాన్ని తెచ్చిండు. ఈయన తెచ్చి మళ్ళీ మాట్లాడతారు మీదంగా. దేశం బలంగా ఉండడం అంటే నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ, అల్లున్నలు, అదానీ అంబానీలు, ఆయనకు ఉన్నటువంటి ఎలక్ట్రల్ బాండ్ కొన్నోళ్ళు గట్టి ఉంటే సరిపోతుంది. ఇక పేదలు అడక తిన్నా సరే. ఇది నరేంద్ర మోడీ సూత్రం. మళ్ళా నీతులు వల్లిస్తాడు. లక్ష్యం ఎంత కఠినమైన భారత్ సాధిస్తుంది. లక్ష్యం ఎంత కఠినమైన మీడియాను మేనేజ్ చేసి, సుప్రీంకోర్టును వాళ్ళని భయపడించి, అధికారులను భయపడించి, పార్టీలను చీల్చి అయినా సరే లక్ష్యాన్ని సాధిస్తుంది. పార్టీలను చీల్చాలి, కూల్చాలి, మళ్ళా బీజేపీ ప్రభుత్వాన్ని ఏడు చేయాలి. అది ఎంత కఠినమైనా నువ్వు సాధిస్తావు. రెండోది, రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటు వేసింది. నాకు అర్థం కాదు. రామాలయం నీ తాత జాగిరి కాదు, నరేంద్ర మోడీ తాత జాగిరి కాదు. రామాలయం నీ తాతలు నీ ముత్తాతలు ఏం కట్టలేదు. ఇది రాముడు అనేది భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి. భారత్లో ఉన్న ప్రతి ఒక్కడు రాముడిని ప్రేమించే వాళ్ళందరి హక్కు అది. నీ తాత జాగీరు, నీ ఇంటికి వెళ్ళి నీ చుట్టాతానికి మాకేం చెప్పకు. ఈ దేశంలో ప్రతి పౌరుని యొక్క హక్కు అది. మేము రాముడిని ప్రేమిస్తాం, రాముడిని ఆదర్శవంతంగా తీసుకుంటాం. కానీ నువ్వేదో చెప్పి మా తాత చుట్టం లేక, మీ ఇంటి మనిషి లేక రాముని వాడుకుంటే మాకు నచ్చదు. నీ పద్ధతే మాకు నచ్చదు. నువ్వు రాముని గురించి మాట్లాడితే మాకు అసలే నచ్చదు. మా వే మాకుంటుంది, మా ప్రార్థన మాకుంటుంది, మా గౌరవం మాకుంటుంది, మా దేవుడు మాకున్నాడు. ఇక ప్రశంసించిన నేతలు కాంగ్రెస్ వేటు వేసిందంట. ఏం చెప్తారా? ఇండియా కూటమి నేతలు రాముడిని అవమానించారంట. అసలు రాముడిని అవమానించి లెక్క శాస్త్రీయబద్ధంగా రామునికి అవమానం జరిగింది నరేంద్ర మోడీ వల్ల. భార్య లేని వ్యక్తి ఏకైక పోయి మొండి రాముని లేక పోయి కూర్చున్నావు. సీతారాముడు అని అంటారు. రాముడు సీత ఇద్దరు భార్య భర్తలు కలిస్తేనే ఒక రామాయణానికి అర్థం ఉంది. అర్థం తప్పిన నరేంద్ర మోడీ భార్య లేకుండా పోయి పూజలు చేసినావు, సన్నాసనంతా కూర్చుని పెట్టి. నువ్వు అర్థం రామునికి అవమానపరిచింది నువ్వు. ఇలా చాలా మంది పెళ్ళైన నిర్మలా సీతారామన్ ఉంది, లేదంటే ఇంకోరు భార్య పిల్లలు ఉన్న ముందర కూర్చుని పెట్టేది. వాళ్ళు కూడా పోయి పూజలు చేస్తూ ఉండ్రి. ఈ దేశంలో అందరికీ బ్రహ్మచారులను తయారు చేస్తున్నావు నువ్వు అంతా. నువ్వు రామునికి అసలు ఆదర్శం. నువ్వు రామునికి చెడ్డ పేరు చేస్తున్నదే, నువ్వు అవమానం చేస్తున్నదే నరేంద్ర మోడీ. ఇండియా కూటమి నేతలు రాముడిని అవమానించారట. నిన్ను అవమానించారని చెప్పు ఓకే, కానీ రాముడిని ఎందుకు అవమానిస్తారు? రాముడు మా దేవుడు. కావాలంటే నిన్ను అవమానిస్తాం. నువ్వు పెళ్ళాన్ని విడిచిపెట్టినావు కాబట్టి, నీకు ఒక విలువలు లేవు కాబట్టి, నువ్వు ధరలు పెంచినావు కాబట్టి, నువ్వు దేశ సంపద ఖరాబు చేస్తున్నావు కాబట్టి నిన్ను తిరుగుతాం. రాముడు మాకేం పగా? రాముడు మా దేవుడేనా? సిఏఏ అమలుకు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకం. నేను చెప్తున్నా అంటే, నువ్వు సిఏఏ చేస్తావా? నీకు అధికారం ఇచ్చారు, నువ్వు ఏం చేసి తలగబెట్టుకుంటావు తలగబెట్టుకో, మాకేం సంబంధం లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటావు, ఏం చెప్తే చేస్తావు? మేము బ్యాంకుల జాతీయకరణ ఉండాలని చెప్పినావు, లేదు ప్రైవేటీకరణ నువ్వు చేసినావు. మేము విమానాశ్రయాలు మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉండాలని చెప్పినావు, నువ్వు ప్రైవేట్లకు తలగబెట్టినావు. మేము ఓడర్ రేవులు మొత్తం ప్రభుత్వానికి ఉండాలని చెప్పినావు, నువ్వు ప్రైవేట్లకు తలగబెట్టినావు. అన్నీ నువ్వు పాడు చేసినావు.
ఇది కూడా చేయి, నీ ఇష్టం వచ్చాడు, మాకేది చెప్తున్నావు మరి? నిన్ను ఓడగొట్టడమే మా పని. ప్రజాస్వామ్యంలో ఓటుతో దేనినైనా సాధ్యమే. అందుకనే కదా ఈవీఎంల మీద ట్యాంపలింగ్ చేయాలి, మీడియాని దగ్గర పెట్టుకోవాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి, బందీలు చేయాలి. ఓటేసిన ప్రజలను, ఓటును వేసినటువంటి ప్రజలను 14-11 చోట్ల ప్రభుత్వాలను కూలగొట్టావు. అది నీ ఘనత. నీ గురించి మాకు తెలియదా? ప్రధానమంత్రి గారు యూపీఏలోని పిలిభిత్తులో మోడీ ఎన్నికల ప్రచారం చేసి ఏమైనా చేసుకోపో.